చంద్ర అన్నయ్య అక్కడేదో హాస్పిటల్ ఉన్నట్టు చూడు. ఓకే అన్నయ్య. అదిగో అటు వెళ్ళు. Surya, don't play games with me. What the hell are you talking? Yes, I know everything. నన్ను చంద్రతో ఇంటికి పంపించేసి నువ్వు ఈ సమంతతో టైం స్పెండ్ చేయాలని చూస్తున్నావు. హే, నీకేమైనా మెంటలా? You don't talk, చంద్ర. అరే, శామ్ తల్లికి ట్రీట్మెంట్ చేయించాలి. ఇప్పటికే చాలా రక్తం పోతుంది. వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, నువ్వు తనకి ట్రీట్మెంట్ చేయించి తీసుకురా. నేను సూర్య ఇంటికి వెళ్ళిపోతాం. లుక్, అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు. శామ్కి ట్రీట్మెంట్ ఇప్పించకుండా నేను వచ్చేదే లేదు. ఐ నో నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు. ఏయ్ చూడు, గొడవ చేయకుండా తప్పుకో. తను అర్జెంటుగా ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి. నో సూర్య, అసలు నీకు నన్ను మ్యారేజ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ ఉందా లేదా? ఏయ్, అది డిస్కస్ చేయడానికి ఇదే టైము? చెప్పడానికి అబ్జెక్షన్ ఏంటి? ఏ, నువ్వు నోరు మూస్తావా? అన్నయ్య, ఫ్రెండ్ని తీసుకెళ్ళు. చంద్ర, you're crossing your limits. చెప్పు సూర్య, will you marry me or not? ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి అందరి ముందు చెప్పాను, సరిపోదా? మరి ఆ ఆలోచన ఉన్నవాడివి ఈ శామ్తో కలిసి డ్రామా ఏంటి? ఇలా చూడు. నో, ఆన్సర్ టు మై క్వశ్చన్. అందరి ముందు దీన్ని తిడుతున్నట్టు ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? టెంపుల్ స్టెప్స్ ఎక్కుతూ ఇది ముళ్ళు గుచ్చుకుంది అంటే తెగ హడావిడి చేసావు. అదే నా కాలు బెనికింది అంటే అసలు పట్టించుకున్నావా నువ్వు? పైగా వాళ్ళ కోసం వీళ్ళ కోసం తెచ్చిన స్ప్రే ఉంది, అది స్ప్రే చేయి అంటావా? ఆ విలేజ్ బ్రూట్ మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు అంటే కాదు అని ఒక్క మాట చెప్పావా? ఏంటి సూర్య ఇదంతా? ఇక్కడ సమాధానం చెప్పడానికి అబ్జెక్షన్ ఏంటి? చంద్ర, నువ్వు వెళ్ళి వీల్ చైర్ కానీ స్ట్రెచర్ కానీ తీసుకుని. ఓకే అన్నయ్య. హే శామ్, కావాలని ఏదో అయిపోతున్నట్టు డ్రామా చేయకు. నోరు మోస్తావా? తన అంత ఎత్తు నుంచి కింద పడింది. తలకెంత గాయమై ఉంటుంది, ఆ మాత్రం ఆలోచించలేవా? హే, అసలు నీకు మానవత్వం ఉందా? సూర్య, నేను షట్ అప్, జస్ట్ షట్ అప్. రే చంద్ర, కమ్ ఫాస్ట్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.